ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, నువ్వేంటి నీ కూతురికి సంజాయిషి ఇచ్చేది? పద్మ, తప్పు చేసినప్పుడు తల వంచుకోవడం అవమానం కాదమ్మా. చెప్పుకోనివ్వు. వద్దు నాన్న, వద్దు. మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నాకు సంజాయిషి ఇవ్వడం ఏంటి నాన్న? ఎప్పుడు అమాయకంగా నవ్వే నీ కళ్ళని కన్నీటి గుండాలు చేశాను. నువ్వు చెప్పింది వినకుండా నీ మనసుకి గాయం చేశాను. అలా ఉండటానికి, అలా మాట్లాడడానికి నా కారణాలు నాకు ఎన్నైనా ఉండొచ్చు. కానీ నిన్ను బాధ పెట్టడం తప్పే కదమ్మా. లేదు నాన్న, లేదు. మా నాన్న ఎప్పుడు తప్పు చెయ్యరు. ఈ మాట నేనలేకపోయాను కదమ్మా. ఈ మాట నేనలేకపోయాను కదమ్మా. ఎప్పుడు ఊరి గౌరవం, ఇంటి గౌరవం అంటూ ఆలోచించే నేను నా బిడ్డ ఆలోచనని గౌరవించుకోలేకపోయానుగా. నా కూతురు తప్పు చేస్తే నా వంశం పరువు ఎక్కడ పోతుందో అని ఆలోచించాను గాని అసలు తప్పు చేస్తుందా అని ఆలోచించలేకపోయానే. కన్న బిడ్డవని చూడకుండా అనరాని మాటలు అన్నానమ్మా. నిన్నంతగా బాధ పెట్టినందుకు ఈ నాన్నని క్షమిస్తావా తల్లి? రఘు, నువ్వు పడిన బాధ ముందు క్షమించు అన్న మాట చిన్నదే కావచ్చు, కానీ ఒక తండ్రిగా అంతకు మించి ఇంకేం చెప్పలేకపోతున్నానమ్మా. నాన్న, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న? ప్రాణం పోసిన నీకు ఈ ప్రాణం తీసే హక్కు కూడా ఉంది నాన్న. పరువు కోసం ప్రాణం ఇచ్చే మా నాన్న ఊరందరి విషయంలోనే కాదు, కన్న కూతురు విషయంలో కూడా అలాగే ఉంటారని గర్వపడ్డాను. కానీ మీ గురించి నేనెప్పుడు బాధపడలేదు నాన్న, బాధపడలేదు. నాకు క్షమాపణ చెప్పడం కన్నా నన్ను చంపేసుంటే బాగుండేది కదా నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.